పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2 షూరిటీలు 1,00,000 పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. పోక్సో కేసులో మే 16న అరెస్ట్ అయ్యాడు బండి భగీరథ్. ఈ కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభావితం చేయరాదని బండి భగీరథ్ ను ఆదేశించింది. అలాగే విచారణకు అవసరమైన సమయంలో దర్యాప్తు అధికారులతో పూర్తిగా సహకరించాలని సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బండి భగీరథ్ కు తెలంగాణ హైకోర్టులో బెయిల్ మంజూరైనట్టుగా సమాచారం అందుతోంది. 45 రోజుల తర్వాత బండి భగీరథ్ హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టులో తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని ఈ కేసులో పోలీసులు తన పైన అక్రమ కేసు నమోదు చేశారు. ఇది పొలిటికల్ మోటో కారణంగా ఒక కాన్స్పరెన్సీలో భాగంగా తనపై జరిగినటువంటి కుట్ర, తన పైన అక్రమ కేసు నమోదు చేశారు. దీంట్లో రెగ్యులర్ బెయిల్ తనకు కావాలంటూ గతంలో కోర్టు దృష్టికి తీసుకెళ్లి తన ఎగ్జామ్స్ ఉన్నటువంటి కారణంగా తనకు ఇంట్రీమ్ బెయిల్, మధ్యంతర బెయిల్ కావాలని కోరడము, మధ్యంతర బెయిల్ కోర్టు అనుమతి ఇవ్వడము, మళ్ళీ ఎగ్జామ్స్ పూర్తయినటువంటి వెంటనే తను వెళ్లి పోలీసుల ముందు లొంగిపోవడము, తర్వాత మళ్ళీ జైలుకి తరలించడం. నేను సిస్టమ్ ని రెస్పెక్ట్ చేస్తాను, చట్టాన్ని గౌరవిస్తాను, పోలీసుల విచారణకు సహకరిస్తాను, ప్రతి ఇన్వెస్టిగేషన్ లో ఎప్పుడు విచారణకు పిలిపించినా తన విచారణకు హాజరవుతానంటూ కూడా ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడంతో కోర్టు 2 వైపుల వాదనలు విన్న తర్వాత తీర్పు రిజర్వ్ చేయడము, తీర్పు రిజర్వ్ సందర్భంగా ఈ రోజు మళ్ళీ తీర్పు ప్రకటించాల్సి ఉండగా హైకోర్టు ఇంతకు ముందే బండి భగీరథ్ కేసు విచారణ జరిపించినటువంటి వెంటనే అతనికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు నిర్ణయం వ్యక్తం చేయడం జరిగింది. బండి భగీరథ్ పైన పేట్ బషీరాబాద్ పోలీసులు తీవ్ర అభియోగాలు, ఆరోపణలు మోపుతూ ఒక మైనర్ అమ్మాయి పైన మల్టిపుల్ టైమ్స్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చాలా అనేక చోట్ల ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో ఆశ చూపించి తను వేరే వేరే చోటికి తీసుకెళ్లి అక్కడ అమ్మాయికి మద్యం సేవించి ఒకసారి అమ్మాయి బలవంతంగా కొన్నిసార్లు ఈ అటెంప్ట్ కి పాల్పడ్డాడు అనేది కూడా పోలీసులు పూర్తి ఎవిడెన్స్ అంతా కూడా సేకరించారు. పోలీసులు బండి భగీరథ్ కి బెయిల్ ఇవ్వకూడదు, బెయిల్ ఇస్తే సాక్షులని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి తండ్రి తన పవర్ లో ఉన్నాడు కాబట్టి సాక్షులని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది, సాక్ష్యాధారాలని తారుమారు చేసేటువంటి అవకాశం ఉంటుంది. బండి భగీరథ్ కి బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోలీసుల తరఫున వాదించినప్పటికీ ఇటు బండి భగీరథ్ తరఫున న్యాయవాది వాదనలు ఏకీభవించినటువంటి కోర్టు తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఈ నిర్ణయం వ్యక్తం చేయడం జరిగింది. బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని షరతులు విధించడం జరిగింది. పోలీసుల విచారణకు సహకరించాలి, ఎప్పుడు పోలీసులు పిలిపించినా ఆ విచారణకు హాజరై ప్రతిదీ కూడా సమాధానం ఇవ్వాలి, ఎక్కడ కూడా దేశం దాటి వెళ్లి పోలీసులు బండి భగీరథ్ పైన నిఘా పెట్టాలి అంటూ కూడా ఈ రకమైనటువంటి షరతులు కొన్ని విధిస్తూ ఈ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తుంది. పోక్సో కేసులో సుమారు 60 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించినటువంటి బండి భగీరథ్ కి తెలంగాణ హైకోర్టు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజు రాత్రి వరకు భగీరథ్ కి సంబంధించినటువంటి బెయిల్ కాపీస్ అన్ని జైలుకి అందినట్టయితే రేపు ఉదయాన్నే 7 గంటలకు భగీరథ్ తెల్లపల్లి జైలు నుంచి రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ బెయిల్ కాపీస్ రెడీ అవ్వలేదు, కొంత ఆలస్యం జరిగింది, రేపు ఉదయాన్నే అందినట్టయితే తిరిగి సాయంత్రం రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భగీరథ్ బెయిల్ కాపీస్ కోర్టుకు అందినటువంటి వెంటనే, కోర్టు నుంచి జైలుకి అందినటువంటి వెంటనే ఆ జైల్లో కాపీస్ ని బేస్ చేసుకుని విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుంది. భగీరథ్ బెయిల్ కాపీస్ ఈ రోజు రాత్రి అందితే రేపు ఉదయాన్నే రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. రేపు ఉదయాన్నే జైలుకి అందినట్టయితే తిరిగి రేపు సాయంత్రం రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. పోక్సో కేసులో ఇంత త్వరగా బెయిల్ రావడం
కొంత రాజకీయమైనటువంటి పలుకుబడి ఉపయోగించారని ఒక విమర్శలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. కేంద్ర మంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి తన కొడుకుని కాపాడుకోవడానికి ఈ ప్రయత్నాలు జరిగాయని ఒక విమర్శలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. కానీ కోర్టుకి బలమైనటువంటి సాక్ష్యాలు, వారి వాదించినటువంటి వాదనలను రెండు వైపులు విన్న తర్వాతే కోర్టు ఈ నిర్ణయం తీసుకుని బండి భగీరథ్కి బెయిల్ మంజూరు చేస్తూ ఈ నిర్ణయం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అమిషా రవితేజ, బండి భగీరథ్ కి ఎలాంటి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది కోర్టు? కొన్ని కండిషన్స్ ని గుర్తు చేస్తూ ఈ కండిషన్స్ ని బ్రేక్ అవ్వకుండా ఆ కండిషన్స్ తో లోబడి మాత్రమే బండి భగీరథ్ ఉండాల్సి ఉంటుంది అనేది మాత్రం క్లియర్ గా ఈ విషయాన్ని తెలియజేసింది. హైదరాబాద్ దాటి వెళ్ళకూడదు, విదేశాలకు వెళ్ళకూడదు, పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరించాలి, ఏ సమయంలో పోలీసులు ఏ రకమైనటువంటి సాక్ష్యాధారాలు కావాలన్నా, స్టేట్మెంట్ కావాలన్నా డెఫినెట్ గా పోలీసుల ముందు ఇవన్నీ ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయాన్ని మాత్రం కోర్టుకు తెలియజేసింది. ₹1,00,000 షూరిటీస్ బాండ్ సమర్పించుకొని అనంతరం భగీరథ్ కి ఈ బెయిల్ మంజూరు చేయాలంటూ మాత్రం కోర్టు ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ₹1,00,000 బాండ్ షూరిటీస్ సిద్ధం చేసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్టయితే ఈ రోజు సాయంత్రం వరకు బెయిల్ కాపీస్ కోర్టు నుండి జైలుకి అందేటువంటి అవకాశం ఉంటుంది. ఇంతకు ముందే కోర్టు ఆదేశాలు జారీ చేసింది కాబట్టి దీంట్లో బెయిల్ ఇచ్చేటప్పుడు సాక్షులని ప్రభావితం చేయకూడదు, సాక్ష్యాధారాలని తారుమారు చేయొద్దు, సాక్షులని ఎట్టి పరిస్థితుల్లో బెదిరింపులకు పాల్పడకూడదు, ఏ రకమైనటువంటి హోదాను ఉపయోగించుకొని ఈ కేసులో ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తూ మాత్రం మళ్ళీ ఈ రెగ్యులర్ బెయిల్ ని కాస్త రిజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే హై పొటెన్షియల్ స్టేటస్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి తన తండ్రి కేంద్ర మంత్రి హోదాలో ఉన్నాడు, తన పవర్ ని ఉపయోగించుకొని సాక్షులని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ సాక్షులని ప్రభావితం చేస్తే ఈ కేసు అత్యంత వీక్, అంటే నీరుగారేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే కోర్టు బండి భగీరథ్ కి బెయిల్ మంజూరు చేస్తూ ఈ షరతులు విధించినట్టుగా తెలుస్తోంది. రవితేజ, అటు భగీరథ్ బెయిల్ రావడంపై బాధితురాలి తల్లి ఏమంటున్నారు, బాధితురాలు ఏమంటున్నారు? బాధితురాలు ఇప్పటికే ఈ ఇష్యూని దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులని కలిసి ఒక బీజేపీ కేంద్ర మంత్రి తనయుడు ఇలా వ్యవహరించి తన కూతురికి తీవ్ర అన్యాయం చేశాడు, పెళ్లి పేరుతో ప్రేమ పేరుతో మోసగించాడు, ఒక మైనర్ అమ్మాయి అని చూడకుండా అనేక సార్లు లైంగిక దాడులకు పాల్పడ్డాడు అంటూ కూడా బాధితురాలు తల్లి అనేక మంది కాంగ్రెస్ నాయకులని కేంద్రంలో కలిసి ఈ విషయాన్ని పార్లమెంట్ లో ప్రస్తావనకు తీసుకురావాలి, బండి సంజయ్ తన పవర్ చూసుకునే కొడుకు ఇలా వ్యవహరించాడు కాబట్టి బండి సంజయ్ పైన చర్యలు తీసుకునే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురండి అంటూ కూడా అనేక మంది కాంగ్రెస్ నాయకులు కేంద్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతల్ని బాధితురాలు తల్లి కలిసి ఒక మెమోరాండాన్ని కూడా అందజేసింది. రాబోయేటువంటి పార్లమెంట్ సమావేశాల సందర్భంగా భగీరథ్ సంబంధించినటువంటి ప్రస్తావన, బండి సంజయ్ సంబంధించినటువంటి అంశం కూడా తెరపైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు పార్లమెంట్ లో జరిగేటువంటి చర్చపై ఏ రకమైనటువంటి నిర్ణయం ఉంటుందో అనేది మాత్రం వెయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ బాధితురాలి తల్లి తనకు చట్టం పైన గౌరవం ఉంది, ఖచ్చితంగా తనకు న్యాయం జరుగుతోంది, తగిన సెక్షన్స్ భగీరథ్ పైన నమోదు చేశారు కాబట్టి ఈ రోజు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారని మాత్రం బాధితురాలు తల్లి చెప్తా ఉంది. తమ ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఇంట్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, తన మైనర్ బాలిక ఎదుర్కొంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితి, కుంగి కృషించిపోవడం, ఎక్కడ పడితే అక్కడ రోధించడము, తన కన్నీటి పర్వతం అవ్వడము, ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉండడము, స్నేహితులని కలిసే సిచ్యువేషన్ లో లేకపోవడము, ఒక మైనర్ బాలిక ఇంట్లో ఏ రకమైనటువంటి తపన పడుతా ఉందో అది దగ్గరుండి చూస్తున్నాను కాబట్టి బండి భగీరథ్ విషయంలో కేంద్రం, రాష్ట్రం, పోలీస్ శాఖ తీవ్రంగా చర్యలు తీసుకుంటేనే ఇక ముందు మైనర్ల విషయంలో చట్టాన్ని గౌరవించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. తన హై ఇన్ఫ్లుయెన్స్ వ్యక్తి అని పోలీసులు ఏమాత్రం అతనికి కొంత పాజిటివ్ చేసినా అతను బెయిల్ పైన రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది అంటూ కూడా గతంలో తను రిలీజ్ చేసినటువంటి లేఖ ఆధారాన్ని చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైనా సమాన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, అది భగీరథ్ అయినా సరే ఇతర వ్యక్తులైనా సరే అంటూ మాత్రం ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా భగీరథ్ ని అరెస్ట్ చేసి అతన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడంతో కోర్టు 14 రోజుల రిమాండ్ విధియడము, ఆ తర్వాత ఆ రిమాండ్ మళ్ళీ ఎక్స్టెండ్ చేయడము, భగీరథ్ అప్పటి వరకు బెయిల్ ఇవ్వకపోవడము, 45 రోజుల తర్వాత రెగ్యులర్ బెయిల్ కావాలంటే కోర్టుని ఆశ్రయించడము, కోర్టు అప్పుడు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఈ రోజు ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. పోక్సో చట్టం కింద
నమోదైన ఈ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉండగా బెయిల్ మంజూరు సందర్భంగా న్యాయస్థానం పలు షరతులను విధించింది. వాటిని ఉల్లంఘించిన పక్షంలో బెయిల్ రద్దు చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ న్యాయస్థానంలో కొనసాగనుంది. హైకోర్టు నిర్ణయంతో బండి భగీరథ్ కు తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ ఈ కేసు తుది తీర్పు విచారణ అనంతరం వెలువడనుంది.